యా ఫస్ట్ శ్రీరామ్. హలో. సార్ చెప్పండి సార్. యా శ్రీరామ్, లాస్ట్ క్లాస్లో చెప్పిన కాన్సెప్ట్ ఏమన్నా ప్రాక్టీస్ చేసావా? లేదు సార్, ఇది రేపు చేస్తా సార్. అంటే కొంచెం ఆఫీస్లో ఏసీఎఫ్డి ఆడిట్ జరుగుతుంది. 13 hours డ్యూటీ జరుగుతుంది. ఓకే. ఈ ఒక 4 days అయిపోతుంది. ఇంక ఇప్పుడు పర్మిషన్ తీసుకుని వస్తున్నాం సార్. యాక్చువల్ అయితే 8 వరకు ఉండాలి. ఉమ్, ఓకే. మొత్తం ఒకేసారి కంప్లీట్ చేసి మీకు పెడతా సార్. సో అలా ఉండదు శ్రీరామ్, మీరు మినిమం ఒక 1 hour టైం కేటాయించి డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. ఓకే సార్, చేస్తా. ఆ, మీకు ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు, అవి నాకు సంబంధం లేదు. బట్ మీరు ఎలా అయితే ఇంటికి వచ్చిన తర్వాతనైనా సరే ఒక 1 hour టైం కేటాయించి మీరు మినిమం మీకు ఒక 1 hour సెషన్ అయితే అట్లీస్ట్ హాఫ్ సెషన్ ఏదైతే ఉందో దాని డాక్యుమెంట్ అయినా సరే నువ్వు ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో నిన్న అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చెప్పిన క్లాసెస్, సో ఈ రోజుకి నిన్నటికి ఈ నిన్న క్లాస్ అర్థం అయితేనే కదా మనకి నెక్స్ట్ క్లాస్ అనేది ఈజీగా అర్థం అవుతుంది. సో ఇప్పుడు 2 క్లాసెస్ అయినా అనుకో, ఎల్లుండి చెప్పేది నీకు అర్థం కాదు కరెక్ట్గా. ఓకే. ఎస్ సార్, సో అది చూడు. రేపు చేసి పంపిస్తాను. యా. అండ్ అరవింద్. సార్ నేను ఇది చేశాను, హాఫ్ అయింది. రేపు పంపించేస్తాను సార్ డాక్యుమెంటేషన్. ఈ రోజు రేపటిది 2 వర్క్ చేస్తాను. యా. సో ఆల్రెడీ నేను శాంపుల్ డాక్యుమెంట్ కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. సో చెక్ దాని చేశాను సార్. పరంగా అది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగాని కాదు, మీకు మీ ఓన్గా మ్యాటర్, నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం మీరు ఓన్గా నన్న మ్యాటర్ రాయండి. లేదంటే మీకు చాలా సోర్స్ ఉంది, గూగుల్ కానీ అండ్ చాట్ జీపీటీ కానీ ఏదో ఒకటి ఉంది. సో దాంట్లో నుంచి ఆ మ్యాటర్ అనేది తీసుకొని వచ్చి అక్కడ పేస్ట్ చేసి డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేయాలి. సో ఓకే ఎందుకంటే సార్. ఎండ్ ఆఫ్ ది కోర్స్ మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వెళ్తామో అప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని మనకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. ఓకే సార్. యా. అండ్ రఘురామ్, మీరు. హలో. హలో రఘురామ్. ఓకే. ఓకే. అచ్చా. అండ్ అనికేత్, వాట్ అబౌట్ యువర్ డాక్యుమెంట్? హలో. డాక్యుమెంట్ ఏమైంది, చేశారా మీరు? చేయలేదు సార్, అది కొంచెం పెండింగ్ లో ఉంది. ఇంకా ఇంకా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి పంపిస్తాం మీకు పేపర్లో. అసలు ఎస్ఐపి ఓపెన్ చేశారా మీరు? ఓపెన్ చేసాం సార్. ఓకే, వెరీ గుడ్. సో డాక్యుమెంట్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అట్లీస్ట్ ఒక రోజు గ్యాప్ వచ్చినా సరే నెక్స్ట్ డే అయితే రావాలి. ఓకే. ఫస్ట్ ఇనిషియల్గా కదా, మీకు ఇనిషియల్గా నేను అదే చెప్తున్నాను, ఇంత ముందు కూడా చెప్పాను, మీకు అర్థం కావడానికి టైం పట్టుద్ది. ఎప్పుడు వరకు? మాస్టర్ డేటా కంప్లీట్ అయ్యేంత వరకు. సో వన్స్ మాస్టర్ డేటా అయిపోయింది అని అంటే మీరు ఈజీగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు. సో ఓకే. మనం ఈ ఫస్ట్ ఇనిషియల్ క్లాస్ మనం డిలే చేసామనుకో, ఫర్దర్ ఉన్న ఓకే. క్లాసెస్, ముందున్న క్లాసెస్ మనం అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టుద్ది. అది వేరే డిఫికల్ట్ అనిపిస్తుంది అనమాట టోటల్గా. ఓకే. సో అందు ఓకే. గురించి అని కంపల్సరీగా నేను కొన్ని డాక్యుమెంట్స్ నేను చెప్తాను ఎంతవరకు చేయాలని. అంతవరకు అయితే కంపల్సరీగా మీరు డాక్యుమెంట్ అయితే ఏదైనా చేయండి, కానీ మీరు డాక్యుమెంట్ అయితే పోస్ట్ చేయండి. అదే నాకు మెయిన్, మీరు ప్రాక్టీస్ చేస్తురా లేదా అని తెలుసుకోవడానికి మెయిన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్ చేయలేదని చెప్పాను అనుకోండి, కోర్స్ అయిపోయిన తర్వాత మీరు కరెక్ట్ కాన్సెప్ట్ నేర్వలేదు, తర్వాత నాకు జాబ్ వస్తలేదు, అది వస్తలేదు అని మళ్ళీ నాకు హెడేక్ అనమాట. సో మీరు డాక్యుమెంట్ చేస్తేనే కదా మీకు అర్థమయ్యేది. మీ ప్రాక్టికల్గా మీరు ఎస్ఏపి ఓపెన్ చేసి మీరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఈజీగా సిస్టమ్ అనేది అలవాటు అయిపోతుంది అనమాట. ఓకే. ఎస్ సార్. యా. అండ్ సార్, వంశీ. నాకు ఒక డౌట్ సార్. అది ఓఎంఎస్ టూల్ దగ్గర అయితలేదు సార్, ప్రాబ్లమేటిక్ ఉంది. ఇంతకుముందు ఒక 1 hour ముందు కూర్చున్నాను. ఏం డౌట్ ఉంది? సరే చూద్దాం, అది ఏమైంది, ప్రాబ్లం ఏంటి? అది ఓఎంఎస్ టూల్ చేస్తామంటే అది నెక్స్ట్ స్టెప్ అనేది అక్కడ మూవ్ అవుతలేను. అంటే అంటే ఏం ప్రాబ్లం అవుతుందో అర్థమవుతలేదు. యా 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 అదే అంటే అదే మరి మనకు విన్నప్పుడు అర్థమైనట్టు ఉంటది, చేస్తున్నప్పుడు చేస్తా అంటే డిఫరెంట్ డిఫరెంట్. డిఫరెంట్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తాం. ఎస్ ఎస్. సో దాంట్లో నుంచి అవంతా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే మనం కదా. అవును సార్. యా. అండ్ వంశీ. సార్ హాఫ్ కంప్లీట్ అయింది, రేపు పంపిస్తాం. యా, పంపించు వంశీ. ఓకేనా. ఓకే సార్. ఏం డౌట్ వచ్చినా సరే మీరు గ్రూప్లో పోస్ట్ చేశారనుకోండి, మీకు నేను అవైలబుల్ లేకున్నా కూడా మహేష్ మీకు అసిస్ట్ అవుతాడు. ఓకే, మహేష్ మీకు హెల్ప్ చేస్తాడు. ఓకే. ఓకే సార్. అండ్ భాష, ఎంతవరకు వచ్చింది నీ డాక్యుమెంట్? ఏమన్నా ప్రాక్టీస్ చేసావా, ఓపెన్ చేసావా?
హలో. వ్యూస్ వ్యూస్ చేంజ్ చేయడానికే రాలేదు సార్ అది ఓఎంఎస్ టూల్ దగ్గర. ఓఎంఎస్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా మీకు? అవును సార్. వ్యూస్ చేంజ్ చేయడానికి రాలేదా? ఆ, ఓకే, కానీ ట్రై చేసావు. చేశాను సార్. ఓకే, వెరీ గుడ్. యా, ఓకే. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ అయితే ఓకే. డాక్యుమెంట్ అయితే మనకు మ్యాండేటరీ. అదే మనకు మెయిన్ సోర్స్ అనమాట ఫ్యూచర్లో. ఓకే. ఓకేనా? యా, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనము నంబర్ అసైన్మెంట్ అయింది కదండి. నంబర్ అసైన్మెంట్ చేసాం కదా, చేసామా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. అండ్ నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ టైప్ అండ్ యూజర్ డిపార్ట్మెంట్స్ అయ్యాయా? ఎస్. గుర్తుకున్నాయా? మర్చిపోయారా? గుర్తున్నాయి సార్. యా, సో మనం లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ ఈ యొక్క మెటీరియల్ టైప్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ టైప్ అనేది ఈ యొక్క మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు వీటిని కంట్రోల్ చేస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ మెటీరియల్ టైప్ మనకి ఇక్కడ వ్యూస్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, సో ఈ యొక్క కాన్ఫిగరేషన్ పరంగానే ఏదైతే మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ ఉందో దాని పరంగానే మనకు మెటీరియల్ నంబర్ రేంజెస్ కానీ, ప్రొక్యూర్మెంట్ టైప్ కానీ, యూజర్ డిపార్ట్మెంట్స్ కానీ, ఫీల్డ్ సెలెక్షన్ కానీ, అకౌంటింగ్ డిటర్మినేషన్. సో కంప్లీట్లీ అకౌంట్ డిటర్మినేషన్ అనేది మన స్కోప్ కాదు, బట్ ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందని. కానీ మనకు మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, నంబర్ అసైన్మెంట్, ప్రొక్యూర్మెంట్ టైప్, యూజర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఫీల్డ్ సెలెక్షన్. సో యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా నిజంగా చెప్తున్నానండి, కంపల్సరీగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ లెవెల్లో మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అంటే కంప్లీట్ మెటీరియల్ మాస్టర్ కదా, మనకి ఎందుకు అడుగుతారని మనం అనుకోవచ్చు. కానీ మనకు మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ నుంచే మనకు కొంచెం డేటా అనేది రావడం జరుగుతుంది. దాని పరంగానే మనం మెటీరియల్ మాస్టర్ అనేది క్రియేట్ చేస్తాం. సో అందు గురించి అని మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ అనేది డెఫినెట్గా మనకు ఐడియా ఉండాలి. అండ్ దాంట్లో నుంచి మనం ఆన్సర్ చేసే అవకాశం ఈజీగా ఉందన్నమాట. ఓకేనా? సో ఆల్రెడీ మనం నంబర్ అసైన్మెంట్ అయిపోయింది, ప్రొక్యూర్మెంట్ టైప్ అయిపోయింది, యూజర్ డిపార్ట్మెంట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫీల్డ్ సెలెక్షన్. సో ఫీల్డ్ సెలెక్షన్స్ అంటే ఏంటి, ఇది ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం మనం. ఓకే, లెట్ మీ ఓపెన్ ఎస్ఏపి. యా, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటండి? మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? MM01. మీకు గుర్తుకుంటే చెప్పాలి, ఎందుకంటే చెప్తేనే బెటర్ అనమాట. ఓకేనా? MM01. ఓకే, సో ఇక్కడ యాజ్ ఆఫ్ నో మనం ఆల్రెడీ ఇంటర్నల్ నంబర్ రేంజెస్ అంటే తెలుసు, ఎక్స్టర్నల్ నంబర్ రేంజెస్ అంటే తెలుసు. నిన్న మీకు ఆల్రెడీ ఇంటర్నల్ నంబర్స్ ఎలా కాన్ఫిగరేషన్ చేస్తాం, నంబర్ రేంజెస్ ఎక్కడ ఇస్తాం, దాని యొక్క నంబర్ పరంగా అదే నంబర్ రేంజెస్ అనేది ఎలా చూస్తామనేది చూసాం కదా. సో ఆ కాన్సెప్ట్ అనేది ఇంటర్నల్ నంబర్ రేంజెస్ అనేది అయిపోయింది. సో యాజ్ ఆఫ్ నో నేను ఇంటర్నల్ నంబర్ ఏం తీసుకోవట్లేదు, నాకు ఈజీగా గుర్తుండడం కోసం ఒక నంబర్ తీసుకుంటున్నాను. ఏంటి, రా మెటీరియల్ తీసుకుందాం. ఓకే, రా మెటీరియల్ లేదా ఫెట్ మెటీరియల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెట్ మెటీరియల్ అనుకోండి. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్, ఇక్కడ మనం ఫెట్ ఎంట్రీ చేద్దాం. ఇది మెటీరియల్ టైప్ అనమాట. ఓకే, మెటీరియల్ టైప్. మనకు ఇలా వ్యూస్ రావడం జరిగింది. ఈ వ్యూస్ అనేది ఏ కాన్ఫిగరేషన్స్ వస్తున్నాయి, వ్యూస్ ఇక్కడ వస్తున్నాయి? మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్. సూపర్, మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ నుంచి వస్తున్నాయి. సో మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ చేయాలంటే మనం ఏ టీ కోడ్ యూజ్ చేస్తాం? OMS2. సూపర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెటీరియల్ మాస్టర్ అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఈ బేసిక్ వ్యూ, బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకు ఈ వ్యూస్ సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకు ఈ పర్టికులర్గా ఈ వ్యూస్ మాత్రమే మ్యాండేటరీ ఎందుకు అనేది మనం ఫర్దర్గా క్లాసుకి వెళ్తున్న కొద్దీ నేర్చుకుంటాం. ఓకేనా? యాజ్ ఆఫ్ నో నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకొని మీరు మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయండి. నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. డే బై డే మీకు కంపల్సరీగా టోటల్ దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అన్ని నేర్చుకుంటారు అనమాట. ఎస్ఏపి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 వ్యూసే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు సార్ అని మీరు అడిగారు అనుకోండి.
సో ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ వదిలేసి ఈ వ్యూస్ గురించి చెప్పాల్సి వస్తుంది అనమాట. సో వీటి గురించి బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 అనేది ఎందుకు మనం సెలెక్ట్ చేసుకుంటాం అనేది దీని గురించి సపరేట్ సెషన్స్ మనకు డిసైడ్ చేసి పెట్టినవి ఉన్నాయి ఫ్యూచర్లో. ఓకేనా, ఏది ఎప్పుడు నేర్వాలి ఏది ఎప్పుడు నేర్చుకోవాలి నాకు తెలుసు కాబట్టి అదే విధంగా మీకు అదే విధంగా ప్రాక్టీస్ చేపించుకుంటూ వెళ్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 సెలెక్ట్ చేసుకున్నాను. సేల్స్ వ్యూస్, అలాగే MRP1 MRP2 MRP3 MRP4 వర్క్ షెడ్యూలింగ్ వ్యూ, జనరల్ ప్లాన్ డేటా. సో ఈ డేటా నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అది అలా సెలెక్ట్ చేసుకొని మీరు నేను చేసిన విధంగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఫస్ట్ మీకు అలవాటు కావాలి అసలు మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది. ఓకే, సో ఈ వ్యూస్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేసి యాజ్ ఆఫ్ నో కంటిన్యూ అయిన తర్వాత మనకి ఇలా లిస్ట్ ఇట్లా ఇన్సైడ్కి వెళ్తాం. స్క్రీన్ అనేది మనకు ముందుకు వెళ్తాం. మనకు SAP అనేది ఈ స్క్రీన్ తీసుకెళ్తుంది మనం కంటిన్యూ చేయగానే. సో ఈ స్క్రీన్లో మనము ఇది బేసిక్ డేటా 1. సో యాజ్ ఆఫ్ నో నేను సేమ్ డిస్క్రిప్షన్ వేస్తున్నా. సో ఇది ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ అనేది తెలుసు కదా, చెప్పాను కదా యూనిట్ ఆఫ్ మెజర్ ఏంటి, మనం కేజీలో ఉంటే కేజీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పైప్ని మనం మీటర్లో తీసుకుంటాం, అదే వాటర్ కానీ దాన్ని లీటర్లో తీసుకుంటాం. సో ఈ సైకిల్ అనేది మనం క్వాంటిటీలో చూస్తాం కాబట్టి ఈచ్ అంటే 1 అంటే ఈచ్లో చూస్తాం కాబట్టి ఈచ్లో కొలుస్తాం కాబట్టి మనం ఈ అని తీసుకోవడం జరిగింది అనమాట. ఈ అంటే ఈచ్ అనమాట. ఓకే, ఎంటర్. ఓకే ఓకే, ఇది మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలనేది రేపటి కాన్సెప్ట్. అంటే నేను జస్ట్ మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ గురించి చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ఇది మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ మనకు రావాలి. అంటే రావాలి అని అంటే అది తెలిస్తేనే ఇక్కడ ఫర్దర్గా మనం మెటీరియల్ మాస్టర్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. సో మనకు నిన్న ఒక కాన్సెప్ట్ పెండింగ్ ఉంది. ఏంటి అది, ఫీల్డ్ సెలెక్షన్. సో ఫీల్డ్ సెలెక్షన్ అంటే ఏంటి? సో ఫీల్డ్ సెలెక్షన్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒకటి మెటీరియల్ టైప్ అనేది నంబర్ రేంజెస్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే ప్రొక్యూర్మెంట్ టైప్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే యూజర్ డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ రెండు కూడా ఉన్నాయి. ఏంటి, ఫీల్డ్ సెలెక్షన్ అండ్ అకౌంట్ డిటర్మినేషన్. సో ఫస్ట్ ఫీల్డ్ సెలెక్షన్స్ ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డివిజన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏం ఎంట్రీ చేయలేను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏం ఎంట్రీ చేయలేను, ఎంటర్ చేస్తున్నాను. లేదంటే మనం డైరెక్ట్గా క్లిక్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే నాకు నెక్స్ట్ స్క్రీన్ తీసుకెళ్ళిందా లేదా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ మెయిన్ మీకు మొత్తం క్లాస్ అయిపోయేలోపు మీకు కాన్సెప్ట్ అయిపోద్ది, అర్థమవుతుంది అనమాట. సో ఈ క్లాస్ అయిపోయేలోపు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. కరెక్ట్గా వినండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేయలేను అనుకోండి, ఎంటర్ చేయాలనుకోండి, ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేయగానే సిస్టమ్ ఏమంటుంది, కంపల్సరీగా ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అనమాట. ఇది మ్యాండేటరీ ఫీల్డ్. సో ఫీల్డ్ అనమాట. సో ఇక్కడ కంపల్సరీగా మనం డేటా ఇవ్వాల్సిందే. ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేయగానే నెక్స్ట్ డైరెక్ట్ బేసిక్ డేటాకి తీసుకెళ్ళింది. ఏంటి, బేసిక్ డేటా 2కి తీసుకెళ్ళింది. మళ్ళీ ఎంటర్ చేయగానే సిస్టమ్ మళ్ళీ డైరెక్ట్ సేల్స్ డేటా అలా ముందుకు తీసుకెళ్తుంది సిస్టమ్. అంటే ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏం లేవన్నమాట. కానీ ఇక్కడ సేల్స్ ప్లాంట్ ఏదైతే సేల్స్ జనరల్ ప్లాంట్ ఉందో ఇక్కడ ఎంట్రీ చేయగానే ఇక్కడ కంపల్సరీగా మనకు సిస్టమ్ ముందుకు తీసుకెళ్ళదు. డెఫినెట్లీ ఇక్కడ డేటా ఇవ్వాల్సిందే, ఇది ఫిల్ చేయాల్సిందే. సో ఇక్కడ నేను డేటా ఫిల్ చేస్తున్నా. మళ్ళీ ఎంటర్ చేయగానే మళ్ళీ ఇక్కడ కంపల్సరీ డేటా ఎంట్రీ చేయాల్సిందే. సో మరి దీంట్లో ఎందుకు ఎంట్రీ చేస్తలేమంటే ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ కదా, ఆప్షనల్ మాత్రమే. అంటే ఒకవేళ నువ్వు ఎంట్రీ చేయాలనుకుంటే ఎంట్రీ చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. నీకు రిక్వైర్మెంట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అన్నట్టు. అంటే వాడు ఏదైనా డేటా ఎంట్రీ చేయాలనుకుంటే ఎంట్రీ చేసుకుంటాడు అనమాట. ఓకే, లెట్స్ ఎంటర్ చేయగానే మళ్ళీ స్క్రీన్ నాకు MRP1 మనం ఏదైతే వ్యూ సెలెక్ట్ చేసుకున్నామో అప్పుడు మెటీరియల్ మాస్టర్ ఇనిషియల్ స్క్రీన్లో ఏదైతే వ్యూస్ సెలెక్ట్ చేసుకున్నామో అవి మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ MRP వ్యూ 1కి వచ్చాం. సో ఇక్కడ ఎంటర్ చేయగానే మనకు ఇది మ్యాండేటరీ ఫీల్డ్స్ అని ఎలా గుర్తుపడుతున్నామంటే ఇక్కడ చూస్తే మనకు ఒక బాక్స్లో ఇంకొక చిన్న బాక్స్ అండ్ టిక్ మార్క్ అనిపిస్తుందా, ఇది మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. సో ఇలా ఉంటేనే కాదు, ఇంకా మ్యాండేటరీ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. అవి బ్యాక్ ఎండ్ నుంచి చేసిన మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి. చూడండి, ఇది కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్. సో ఇక్కడ ఇదానికి ఏం బాక్స్ కనబడుతుంది, కానీ ఇది కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇది కూడా డెఫినెట్లీ మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందా మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే ఏంటి అనేది? కంపల్సరీగా మనం డేటా ఎంట్రీ చేయాలి. సో ఫస్ట్ మళ్ళీ నేను బేసిక్ డేటా 1కి వెళ్తున్నాను. ఒక్క నిమిషమా, నేను ఫస్ట్ మళ్ళీ బేసిక్ డేటా 1కి వెళ్తున్నాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి పర్టికులర్ మెటీరియల్ టైప్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంది మన మెటీరియల్ టైప్ ఏంటి? మన మెటీరియల్ టైప్ ఏంటండి? ఫెట్టా, హాల్బా, ROH? ఫెట్ అంటే ఫినిష్ ప్రోడక్ట్ కదా.
సో పర్టికులర్ ఫినిష్ ప్రోడక్ట్ తోటి మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ రిక్వైర్మెంట్ ఇది. ఓకే, వైల్ గోయింగ్ మనం ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామో అప్పుడు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అనుకోండి, జస్ట్ అనుకోండి. ఎప్పుడైతే నేను మెటీరియల్ మాస్టర్ ఫెట్ ఎంట్రీ చేశానో, ఏంటి ఫెట్ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు MM01 ఎంట్రీ చేసి మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే నేను ఫెట్ అని ఎంట్రీ చేసి మెటీరియల్ క్రియేట్ చేస్తున్నానో అప్పుడు ఆ ఫెట్కి నాకు ఈ డివిజన్ అనేది మ్యాండేటరీ అవ్వాలి. ఒకవేళ మ్యాండేటరీ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాండేటరీ లేదనుకోండి, కొత్త యూజర్ వచ్చాడు అనుకుందాం, జస్ట్ కొత్త యూజర్ వచ్చాడు అనుకుంటాం, మ్యాండేటరీ లేదు కాబట్టి తను ఏం చేస్తాడు, ఇది వదిలేసి క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో అదే మ్యాండేటరీ ఉందనుకోండి డెఫినెట్లీ సిస్టమ్ ముందుకు తీసుకెళ్ళదు. సో తనకు తెలియకపోయినా పక్కనున్న కొలిగ్ కానీ లేదంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ అడిగి నాకు ఇక్కడ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ డివిజన్ నాకు అడుగుతుందండి, ఇక్కడ ఏం ఎంట్రీ చేయాలని పక్క వాళ్ళని అడిగైనా సరే కానీ ప్రాపర్ డేటా ఎంట్రీ చేసి ముందుకు వెళ్తాడు అన్నట్టు. లేదు మ్యాండేటరీ ఫీల్డ్స్ లేదనుకోండి, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాండేటరీ ఫీల్డ్ లేదనుకోండి, మనము ఓన్లీ ఇక్కడ ఈ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వస్తుందా, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎంటర్ కొట్టేస్తాం. మరి ఈ యొక్క ఈహెచ్ కాకుండా ఒక చాలా ఫీల్డ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, కానీ వీటికి మనం పట్టించుకోవట్లే. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉందనుకోండి, గ్రాస్ వెయిట్ అని, డెఫినెట్లీ ఏదో ఒక వెయిట్ ఇచ్చే ముందుకు వెళ్ళే వాళ్ళం. అంటే ఇక్కడ ఏంటంటే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ యూజర్కి డివిజన్ అనేది ఒక మ్యాండేటరీ అనమాట. కంపల్సరీగా ఈ మెటీరియల్కి డివిజన్ అనేది ఉండాలి. ఏ మెటీరియల్ క్రియేట్ చేసినా డివిజన్ అనేది ఉండాలి. సో ఉండాలి అని అంటే కంపల్సరీగా ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటేనే తను డేటా ఎంట్రీ చేసి ముందుకు వెళ్తాడు. సో సిస్టమ్ ఏంటి, ఇక్కడ నువ్వు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎంట్రీ చేస్తేనే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలి, లేకుంటే సిస్టమ్ ఆపేయాలి. సో అలాంటప్పుడు మ్యాండేటరీ ఫీల్డ్స్ లేదు, బట్ ఎలా చేస్తాం? సో అది కూడా దేనికి అవ్వాలి, ఓన్లీ ఫెట్ మెటీరియల్కే అవ్వాలి. రా మెటీరియల్ క్రియేట్ చేసిన డివిజన్ ఆప్షనలే ఉండాలి, అలాగే ఆల్బు మెటీరియల్ తీసుకున్న డివిజన్ ఆప్షనలే ఉండాలి. కానీ ఫెట్ క్రియేట్ చేస్తే మాత్రం ఫెట్ అంటే సెమీ ఫినిష్డ్ మెటీరియల్ క్రియేట్ చేస్తే మాత్రం డెఫినెట్లీగా ఇక్కడ డివిజన్ అనేది అడగాలి. సో అట్లా కావాలి అని అంటే మనం ఏ కాన్ఫిగరేషన్ చేయాలంటే ఫీల్డ్ సెలెక్షన్ కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఫీల్డ్ సెలెక్షన్ కాన్ఫిగరేషన్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్, ఇక్కడ 2 టీ కోడ్స్ ఉంటాయి మనకి. ఇది కాదు, ఇది ఇక్కడ OMSR అనే టీ కోడ్ వాడచ్చు, లేదా OMS9 టీ కోడ్, ఈ 2 టీ కోడ్స్ వాడచ్చు. ఈ 2 టీ కోడ్స్ వాడి మనం ఆ యొక్క ఫీల్డ్ సెలెక్షన్ కాన్ఫిగరేషన్స్ అనేది చేయొచ్చు. లేదు మనకి టీ కోడ్ గుర్తుకు లేదు అని అంటే నేను చెప్పాను కదా నిన్న, SPRO అనే ఒక టీ కోడ్ ఉంటుంది, ఆ టీ కోడ్ ఎంట్రీ చేసి SAP రిఫరెన్స్ IMGకి వెళ్ళి ఇక్కడ లాజిస్టిక్ జనరల్ ఈ పాత్ ద్వారా వెళ్ళి కూడా మనం ఫీల్డ్ సెలెక్షన్ కాన్ఫిగరేషన్స్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టీ కోడ్ ఎంట్రీ చేద్దాం. ఓకే, సో నేను జస్ట్ కాపీ చేసుకున్నాను టీ కోడ్, ఇది ఇలాగే ఉండని. ఓకే, ఇంకో స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ టీ కోడ్ ఇది ట్రాన్సాక్షన్ బాక్స్ అండి, ఇందులో టీ కోడ్ ఎంట్రీ చేస్తాం. ఓకే, ఎంటర్ చేయగానే మనకు ఇలా వచ్చింది స్క్రీన్. ఓకే, స్క్రీన్ వచ్చింది. సో ఇక్కడ మనకి ప్రాపర్ అంటే దీని యొక్క ఇది ఫీల్డ్ అన్నట్టు, ఇదేంది ఒక ఫీల్డ్, దీనికి ప్రతి ఒక్క ఫీల్డ్కి ఒక టెక్నికల్ నేమ్ అనేది ఉంటుంది. మీకు ఎప్పుడైతే నేను రైజప్ కాన్సెప్ట్ చెప్తానో, ఎప్పుడైతే మీకు ఒక కొత్త రిపోర్ట్ జనరేట్ చేయడానికి కావాల్సిన లాజిక్ ఎలా రాయాలని అప్పుడు మీకు ఇంకా ప్రాపర్గా అర్థమవుతుంది. జస్ట్ యాజ్ ఆఫ్ నో నేను ఎలా చేస్తానో అలాగే మాత్రం చేసి దీని యొక్క ఫీల్డ్ నేమ్ తీసుకోండి. సో ఇక్కడ డివిజన్ పైన క్లిక్ చేసి F1 క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక్క నిమిషమా, ఓకే ఫంక్షన్ F1. ఓకే, ఫంక్షన్ F1 కొట్టగానే మనకి ఇలా వస్తుంది స్క్రీన్. రాగానే ఇక్కడ కనిపిస్తుందా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇది టేబుల్ చెప్తాను, ఈ టేబుల్స్ ఏంటి, ఈ ఫీల్డ్ నేమ్ ఏంటి అని అన్నీ చెప్తాను. సో మీరు ఇది గుర్తుపెట్టుకొని చేయండి, మీకు తర్వాత ఈ టేబుల్స్ అన్నీ ఏంటి అని తెలుస్తుంది, అండ్ ఫీల్డ్ నేమ్ ఏంటి అనేది అన్నీ తెలుస్తాయి. ఓకేనా, ఇక్కడ ఏంటి మనకు ఫీల్డ్ నేమ్ ఏంటి, టేబుల్ నేమ్ ఏంటి, మారా, గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటి, మారా. నేను ఇక్కడ నోట్ చేస్తాను మీకు ఎందుకు, మనకు టేబుల్ ఏంటి, మారా. ఓకే, టేబుల్ అనేది మారా, ఫీల్డ్ నేమ్ అనేది ఇది. ఇక్కడ పోయినాం మనం. ఎస్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్, మీ క్లోజ్ ఇట్, లెట్ మీ ఓపెన్ అగైన్.
ఇక్కడ యా ఇది ఫీల్డ్ నేమ్. ఓకే, ఇది ఫీల్డ్ నేమ్. సో ఫీల్డ్ నేమ్ నేను కాపీ చేసుకుంటున్నా జస్ట్ గుర్తుండడం కోసం మనకి. అది టేబుల్, ఇది ఫీల్డ్ నేమ్, ఇది టేబుల్. ఓకే, ఇది టేబుల్, ఇది ఫీల్డ్ నేమ్ అనుకోండి. ఓకే, సో ఇది గుర్తుకుంది కదా. సో ఓకే, ఇప్పుడు ఎందుకు అవి తీసుకున్నాం? ఫీల్డ్ నేమ్ టేబుల్ ఎందుకు తీసుకున్నామంటే పర్టికులర్ ఫీల్డ్ నేమ్, పర్టికులర్ టేబుల్ డేటా ఫీల్డ్ నేమ్ని మనం మ్యాండేటరీ ఫీల్డ్ చేస్తున్నాం. అంటే ఈ బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 క్లయింట్ డేటా, ఇది మారాలో ఉంటుంది. అది ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను. ఫీల్డ్ నేమ్ అనేది ప్రతి ఒక్కదానికి ఒక ఫీల్డ్ నేమ్ ఉంటుంది అనమాట. సో టెక్నికల్ నేమ్ అది. సో దానికి మనం మ్యాండేటరీ ఫీల్డ్ చేస్తున్నాం. ఓకే, దాంట్లో 3-4 ఆప్షన్స్ ఉంటాయి. మ్యాండేటరీ ఫీల్డ్ చేస్తావా చూస్తాను, అక్కడ పోయిన తర్వాత ఇంకా క్లారిటీగా ఉంటుంది. మనకి చెప్పడం కన్నా చూస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓకే, యా ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఈ టీ కోడ్ ఏంటి, మనం ఎంట్రీ చేసిన టీ కోడ్ ఏంటి, యా OMSR. ఓకే, సో ఇక్కడ మనము ఫస్ట్ ఏం చేద్దాం, టేబుల్ అండ్ ఫీల్డ్ నేమ్. ఇదేంది, ఇది టేబుల్, ఇది ఫీల్డ్ నేమ్. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, ఇది టేబుల్, ఇది ఫీల్డ్ నేమ్. సో అదే విధంగా మనం సెర్చ్ చేద్దాం. ఓకే, ఇది మారా వచ్చిందా, ఇది మారా కనిపిస్తుందా, మారా. ఫీల్డ్ నేమ్ ఏంటి, ఇలా గుర్తుపెట్టుకోండి, SPART. ఓకే, SPART. జస్ట్ అంటే కిందికి వెళ్ళాలి. SPART. ఎస్, ఇక్కడ ఉన్నాం, మారా ఎస్లో ఉన్నాం. SP అంటే ఇంకా కిందికి రావాలి. యా ఓకే, SPART ఇక్కడ ఉన్నామా, కనిపిస్తుందా, డివిజన్ కనిపిస్తుందా, మారా. అండ్ ఇది మనం అదే కదా చేసేది, అదే కదా, ఇది డివిజనే కదా. చూస్తే ఇది డివిజనే కదా. సో ఈ డివిజన్ మనం ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్స్లో మనం చూస్తున్నాం. ఈ మారా టేబుల్లో ఈ ఫీల్డ్ నేమ్కి అగెనిస్ట్గా మనకి దీనికి ఈ డివిజన్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది స్క్రీన్ మనకి, ఇలా స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఇవేంటి అండి, ఇవి సారీ, లెట్ మీ గో డౌన్, చెప్తాను మీకు. ఇంకా మనం ఏ దానికి మ్యాండేటరీ ఫీల్ చేయాలనుకుంటున్నాం, రా మెటీరియల్కి కాదు, హాల్ బుక్ కాదు, ఓన్లీ దేనికి, ఫెట్కి. సో అందు గురించి అని ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఫెట్ తీసుకున్నాను చూడండి, ఫెట్కి మాత్రమే ఆ డివిజన్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉండాలి. ఓకే, సారీ ఇది కాదు, చా ఫెట్ డివిజన్ సీరియల్ నంబరు ఆప్షనల్ మ్యాండేటరీ. ఒక్క నిమిషం, ఈ టీ కోడ్ కాకుండా ఇంకో టీ కోడ్కి వెళ్దాం. ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ యాక్చువల్లీ, మీకు చెప్పాను ఆల్రెడీ. సో దీని గురించి సపరేట్ సెషన్ ఉంది, మనం అప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకే, లెట్ మీ సేవ్. ఓకే, ఇక్కడ 3 ఆప్షన్స్, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, చెప్తాను ఇవి ఏంటి అనేది. హైడ్ ఆప్షన్ అంటే ఏంది, డిస్ప్లే ఆప్షన్ అంటే ఏంది, రిక్వైర్డ్ ఎంట్రీ అంటే ఏంది, ఆప్షనల్ ఎంట్రీ అంటే ఏంది. ఇవి 4 ఆప్షన్స్ గురించి ఒకటి ఆప్షన్ ఉండాలి. యా 4, సారీ సరిపోతాయి. ఇక్కడ 4 యా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్ గురించి చెప్తాను, ఏంటి 4 ఆప్షన్స్ అనేది చెప్తాను. కాకపోతే ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఇది పర్టికులర్ గ్రూప్కి మనకి రావాలి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం, సేవ్ చేసాం దీన్ని. ఓకే, దీన్ని సేవ్ చేసాం. చేసిన తర్వాత లెట్ మీ గో బ్యాక్, నేను బ్యాక్ వెళ్తున్నా. ఓకే, సేమ్ మెటీరియల్ MM01. సో ఇదే మెటీరియల్ తీసుకుంటున్నా, ఫెట్ తీసుకుంటున్నా, ఎంటర్ చేయగానే 2 వ్యూస్, ఇవి 2 సరిపోతాయి యాజ్ ఆఫ్ నో. కంటిన్యూ. సో కంటిన్యూ డిస్క్రిప్షన్ ఎంట్రీ చేస్తున్నా. ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్ ఇచ్చా. సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనకు డివిజన్ అడిగిందా, ఇంతకుముందు లేదు. మనకు మ్యాండేటరీ ఫీల్డ్ డివిజన్ అడగలేదు కదా, కానీ ఇప్పుడు అడుగుతుంది కదా డివిజన్. అంటే సారీ, మ్యాండేటరీ ఫీల్డ్స్ అడుగుతుంది కదా. ఈ డివిజన్ కంపల్సరీగా ఏదో ఒకటి ఎంట్రీ చేసి ముంగడికి వెళ్ళమంటుంది కదా సిస్టమ్. సో Yes. ఇంతకుముందు ఏంటి, మనము ఇంతకుముందు ఇది ఎంట్రీ చేయకుండా కూడా సిస్టమ్ ముందుకు వెళ్ళింది మనకి కదా.
కానీ ఇప్పుడు ఇక్కడ ఇది మ్యాండేటరీ ఫీల్డ్స్ అయింది, అంటే దీన్ని ఖచ్చితంగా మనం ఎంట్రీ చేయాలి. సో ఇది ఏంది, దేనికి చేసాం, ఓన్లీ ఫెట్కే చేసాం. అదే ఆర్ఓహెచ్ హాల్ బుక్ చూద్దాం. ఆర్ఓహెచ్ హాల్ బుక్ చూద్దాం. MM01 ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హాల్బ్ మెటీరియల్, ఇక్కడ నేను హాల్బ్ ఇస్తా, HALB హాల్బ్. బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 రెండు సెలెక్ట్ చేసుకుంటున్నా సరిపోతాయి. ఇప్పటికి చూస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది మ్యాండేటరీ ఫీల్డ్సా కాదా, డివిజన్ అవునా కాదా, మ్యాండేటరీ ఫీల్డ్సా కాదా? కాదు. కాదు, మనం ఓన్లీ ఫెట్కు మాత్రమే చేసాం. మెటీరియల్ మాస్టర్ ఎంట్రీ చేస్తున్నప్పుడు ఫెట్కు మాత్రమే డివిజన్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అవ్వాలి. మిగతా హాల్ బుక్ కానీ రా మెటీరియల్ కానీ నార్మల్గా ఆప్షనల్ ఉండాలి. ఓకే, వింటున్నారా? కరెక్ట్గా వింటున్నారా? ఎస్ సార్. యా. సో ఇప్పుడు మనము ఇక్కడ ఏ డివిజన్ ఎంట్రీ చేయకుండా కూడా సిస్టమ్ ముందుకు వెళ్తుంది, కానీ ఫెట్కి మాత్రం ఈ డివిజన్ అనేది మ్యాండేటరీ చేసాం. సో ఆ విధంగా ఫెట్కి ఏ విధంగా అయితే రిక్వైర్, ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్కే కాదు, మీరు కావాలంటే దీన్ని కూడా చేయొచ్చు, గ్రాస్ వెయిట్ కూడా చేయొచ్చు. ఎందుకు, ఎలా చేస్తారు అని అంటే ఫంక్షన్ F1, మీరు టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత దీని యొక్క టేబుల్ ఏంటి, ఫీల్డ్ నేమ్ ఏంటి, మీరు డైరెక్ట్ టీ కోడ్లోకి వెళ్ళి ఆ ఫీల్డ్ నేమ్ టెక్నికల్ నేమ్ దగ్గరగా ఉండేటట్టు చూసి దాన్ని క్లిక్ ఇచ్చి అక్కడ 3-4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆప్షనల్, రిక్వైర్డ్ ఎంట్రీ, డిస్ప్లే, ఇంకొకటి ఏమిది హైడ్ ఆప్షన్. 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 పరంగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇప్పుడు రిక్వైర్డ్ ఎంట్రీ చూసారు మీరు, అంటే మ్యాండేటరీ ఎంట్రీ చూసారు. సో హైడ్ అంటే ఏంటి, ఎంటర్ ఫెట్. అర్థమైతే అర్థమవుతుంది, లేదంటే మళ్ళీ ఒకసారి చెప్పండి, నో ఇష్యూ. ఫస్ట్ ఇనిషియల్గా అర్థం కావడం కొంచెం టైం తీసుకుంటుంది, నో ఇష్యూ, ఒప్పుకుంటా. సో ఇప్పుడు చూస్తే ఇదేంటి, ఇది ఫెట్ కదా, దీనికి ఏంటి, ఇది మ్యాండేటరీ ఫీల్డ్స్. నేను మళ్ళీ ఫెట్ తీసుకున్న మెటీరియల్ మాస్టర్కి వెళ్ళి, సో ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్ ఇస్తున్నా, ఇది కంపల్సరీగా డివిజన్ ఎంట్రీ చేయాలన్నమాట. ఓకే, ఆ విధంగా మనము మ్యాండేటరీ కావాలా ఆప్షనల్ కావాలా, మ్యాక్సిమం ఇవన్నీ ఆప్షనల్ అనమాట. సో ఎంట్రీ చేయాలనుకుంటే ఎంట్రీ చేసుకోవచ్చు, లేకుంటే వదిలేయచ్చు. కానీ ఇవి రెండు మ్యాండేటరీ. ఇప్పుడు మనం ఇది చేసాం, దీనికి చేసాం. దేని వల్ల వచ్చింది, ఇది మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ వల్లనే కదా వచ్చింది, ఇది కరెక్టే కదా? ఎస్. యా. సో ఇప్పుడు ఓకే, అది ఓకే. మరి ఇక్కడ హైడ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్ అంటే ఏంటి? సో నేను ఇక్కడ రిక్వైర్డ్ ఎంట్రీ తీసి దీనికే ఫెట్కి డివిజన్కే ఇక్కడ నేను రిక్వైర్డ్ ఎంట్రీ తీసి హైడ్ ఇచ్చా. ఓకే, గుర్తుపెట్టుకోండి, హైడ్ ఇచ్చి సేవ్ చేస్తున్నా. సారీ, ఇది కాదు, ఇది హైడ్ సెలెక్ట్ చేసుకున్న, రేడియో బటన్ సేవ్ చేసా. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు డివిజన్ కనిపిస్తుంది ఇక్కడ. మనము ఇది సేవ్ చేయకముందు స్క్రీన్ ఇది. ఓకే, సేవ్ చేయకముందు స్క్రీన్. ఇప్పుడు నేను సేవ్ చేసా. సేవ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. లెట్ మీ టేక్ స్క్రీన్ షాట్, వేర్ ఇస్ మై స్నిప్పింగ్ టూల్. యా. సో నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా మీకు అర్థం కావడం కోసం. సో ఇది మనము సేవ్ చేయకముందు స్క్రీన్. సేవ్ చేయకముందు స్క్రీను అక్కడ హైడ్ ఆప్షన్ ఇచ్చి సేవ్ చేయకముందున్న స్క్రీన్. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏం చేసా, హైడ్ అని ఇచ్చి సేవ్ చేసా. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ లెట్ మీ గో బ్యాక్ వెళ్ళి మళ్ళీ సేమ్ MM01 ఇదే మెటీరియల్ తీసుకుంటున్నా, ఎంటర్. సో ఇక్కడ బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 తీసుకుంటున్నా, రెండు యాజ్ ఆఫ్ నో. ఇక్కడ డివిజన్ కనిపిస్తుందా? లేదు. సో ఇంతకుముందు మన స్క్రీన్ షాట్ అంతకుముందు మనకి డివిజన్ ఉంది కదా. ఎస్. మరి ఇక్కడ డివిజన్ కనిపిస్తుందా? కనిపిస్తలేదు. సో కొన్ని రిక్వైర్డ్ అంటే ఆప్షన్స్ ఎందుకు ఉన్నాయంటే యూజర్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డేటా అసలు నాకు అవసరం లేదు, అన్నెసెసరీ డేటా ఎంట్రీ చేసే అవకాశం ఉంది యూజరు. సో అది నాకు డిస్ప్లే అవ్వద్దు, అది అసలు నాకు కనిపించొద్దు, ఆ వ్యూనే కనలాడొద్దు అని రిక్వైర్మెంట్ వస్తే మనం హైడ్ చేస్తాం. సో ఓకే, వ్యూ కనిపించినా సరే గ్రేడ్ అవుట్లో ఉండాలి నాకు, అంటే వ్యూ కనిపించినా పర్లేదు. ఇక్కడ ఏదైతే బేసిక్ డివిజన్ ఉందో ఇప్పుడు కనిపిస్తుంది, హైడ్ చేసేసాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ డివిజన్ అనేది కనిపించాలి, కానీ అందులో నేను ఏ డేటా ఎంట్రీ చేయొద్దు, జస్ట్ గ్రేడ్ అవుట్లో ఉండాలి అన్నప్పుడు ఏం చేస్తాము, అప్పుడు ఈ డిస్ప్లే అని ఉందా, ఇక్కడ డిస్ప్లే అని ఉందా, ఇక్కడ క్లిక్ చేసి సేవ్ చేసినాం అనుకో. సో ఇప్పుడు మనకి అట్లీస్ట్ ఇక్కడ డివిజన్ ఉండేది, ఇప్పుడు డివిజన్ కూడా లేదు. కానీ నేను డిస్ప్లే ఇచ్చి కాన్ఫిగరేషన్లో డిస్ప్లే అనే ఆప్షన్కు రేడియో బటన్కు యాక్టివేట్ చేసి నేను సేవ్ చేసా. సేవ్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. స్క్రీన్ షాట్ అవసరమా మీకు? ఇది ఎందుకన్నా మంచి తీసుకుందాం, 2 మినిట్స్ పని కదా. ఓకే, ఇక్కడ అసలు డివిజనే లేదు.
ఓకే. సో ఇప్పుడు మళ్ళీ లెట్ మీ గో బ్యాక్ వెళ్ళి మళ్ళీ మనం MM01 సేమ్ మెటీరియల్ బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 కంటిన్యూ. చూడండి డివిజన్ వచ్చింది. ఇంతకుముందు మన స్క్రీన్ షాట్లో అసలు డివిజనే లేదు, బట్ ఇప్పుడు ఇక్కడ డివిజన్ వచ్చింది కానీ గ్రేడ్ అవుట్లో ఉంది. అంటే ఇక్కడ మనం ఎలాంటి డేటా ఎంట్రీ చేయలేం, జస్ట్ డిస్ప్లే పర్పస్ అంతే. ఇక్కడ ఒక డివిజన్ అనే ఆప్షన్ ఉంది అంతే. ఇది గ్రేడ్ అవుట్లో వచ్చింది, ఇక్కడ డేటా ఎంట్రీ చేయలేం మనం ఏం కూడా. కరెక్టేనా? గ్రేడ్ అవుట్లో ఎంట్రీ చేస్తామా డేటా? లేదు. ఎంట్రీ చేయలేం. సో ఇప్పుడు మీకు అర్థమైందా మనము ఫీల్డ్ సెలెక్షన్ ఎలా చేయాలి అనేది? ఈ 4 ఆప్షన్ ప్రకారం మనం చేస్తాం ఫీల్డ్ సెలెక్షన్. ఒకవేళ ఆప్షనల్ ఎంట్రీ అని ఇచ్చామనుకో ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఎలా ఉన్నదో అలా చేద్దాం సిస్టమ్. సో సేవ్ చేసా, ఆప్షనల్ ఎంట్రీ ఇచ్చి సేవ్ చేసా. ఇంతకుముందు ఇలా ఉంది, ఇప్పుడు మళ్ళీ ఆప్షనల్ ఎంట్రీ ఇవ్వకముందు ఉన్న స్క్రీన్ ఇది. ఇప్పుడు ఆప్షనల్ ఎంట్రీ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి సేవ్ చేస్తున్నాం. సో బ్యాక్ వెళ్ళి మళ్ళీ క్రియేట్ చేస్తున్నా మెటీరియల్ మాస్టర్. సేమ్ మెటీరియల్ బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 అండ్ కంటిన్యూ. చూడండి ఇప్పుడు మళ్ళీ మనకు ఎడిటబుల్ వచ్చింది. అంటే మనం ఇలా ఏమన్నా డేటా ఎంట్రీ చేసుకోవచ్చు లేదా వదిలేయచ్చు, ఆప్షనల్. సో ఇక్కడ ఏంటి అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఈ 4 మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ రిక్వైర్డ్ ఎంట్రీ అని అంటే ఇది ఏది మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది రిక్వైర్డ్ ఎంట్రీ. ఒకవేళ ఇష్టం ఉంటే ఎంట్రీ చేసో లేకుంటే లేదు, రిక్వైర్మెంట్ ప్రకారం ఎంట్రీ చేయాలనుకుంటే ఎంట్రీ చేసో లేకుంటే లేదు, అది ఆప్షన్. సెకండ్ ఏంటి అని అంటే ఇది సారీ ఆప్షనల్ ఎంట్రీ అంటే నువ్వు డేటా ఉంటే డేటా ఒకవేళ రిక్వైర్డ్ ఉంటే ఎంట్రీ చేసో లేకుంటే లేదు, అది ఆప్షనల్ ఎంట్రీ. సో అదే రిక్వైర్డ్ ఎంట్రీ అని అంటే ఏంటి అని అంటే కంపల్సరీగా నువ్వు డేటా ఎంట్రీ చేయాల్సిందే. కంపల్సరీగా ఇక్కడ ఈ విధంగా డేటా ఎంట్రీ చేస్తేనే సిస్టమ్ ముందుకు తీసుకెళ్తుంది. కంపల్సరీగా అక్కడ ఏం కావాలో అది ఇవ్వాల్సిందే. సో డిస్ప్లే అంటే ఏంటి అని అంటే సేమ్ ఇంతకుముందు ఈ స్క్రీన్ షాట్లో ఉన్నట్టు ఈ విధంగా నీకు ఆ జస్ట్ వ్యూ ఉంటుంది కానీ గ్రేడ్ అవుట్లో ఉంటుంది. నువ్వు ఎలాంటి ఎడిట్ ఏం చేయలేవు, అంటే డేటా కూడా ఎంట్రీ చేయలేవు. అదే హైడ్ అంటే నీకు అసలు ఇక్కడ ఈ యొక్క డివిజన్ అనేది కనిపించదు. ఓకే, అర్థమైందా? ఫీల్డ్ సెలెక్షన్ కాన్ఫిగరేషన్ అర్థమైందా? సో ఈ 2 టీ కోడ్ వాడి యూజ్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ టీ కోడే, ఇది కూడా సేమ్ టీ కోడే. సో మీరు 2 టీ కోడ్ కూడా ఎంట్రీ సార్ చేసి ఒకసారి ఇది ఓపెన్ చేయరా? సేమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుందా ఓఎంఎస్ అని కూడా? ఈ టీ కోడ్ అంటారా? ఇది డైరెక్ట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి వస్తుంది. ఇది డైరెక్ట్ ఏమో చేస్తాము, డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాం అనమాట. అది కూడా మంచిది, వెరీ గుడ్. సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుందో స్క్రీన్. ఓకే, ఇలా వచ్చింది కదా స్క్రీన్, గుర్తుపెట్టుకోండి. సో రెండు స్క్రీన్లు ఓపెన్ అవ్వం అనమాట, సేమ్ ఇలా వస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనమాట ఇక్కడికి. అంటే మనం ఇంతకుముందు వ్యూ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అంటే అన్ని వ్యూస్ ఫైండ్ అవుట్ చేసి వచ్చాం కదా, ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ మాస్టర్కి వెళ్ళిపోతాం. సారీ ఈ ఫెట్కి వెళ్ళిపోయామనుకో, ఫెట్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఆప్షన్ వచ్చేస్తుంది. సో ఇందులో స్క్రీన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేసి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సింపుల్, ఇది కూడా నో ఇష్యూ. ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ ఈ ఆప్షన్స్ ప్రకారం. ఓకే, ఇక్కడ కూడా ఆప్షన్ కనిపిస్తున్నాయి, హైడ్ డిస్ప్లే ఎంట్రీస్ కనిపిస్తున్నాయి కదా. సో దీని పరంగా అనమాట మీరు పర్టికులర్గా ఏది పర్టికులర్గా మేము ఇది చేయాలని అన్నప్పుడు మనకి ఇక్కడ ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్ అనేది ఉంటుంది. ఆ ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్ అంటే ఇది డైరెక్ట్ మన గ్రూప్ తెలిసినప్పుడు ఎంట్రీ చేసే టీ కోడ్ అనమాట. సో మన గ్రూప్స్ తెలియదు కాబట్టి మనం డైరెక్ట్గా ఈ టీ కోడ్తో వెళ్ళడం బెటర్, ఒక పాయింట్ టు పాయింట్ వెళ్తాం అనమాట. సో ఇది స్టార్టింగ్ స్క్రీన్, అంటే స్టార్టింగ్ గ్రూప్ కాడికి వెళ్తాం. అంటే గ్రూప్ నెంబర్ తెలిస్తేనే మనం ఎగ్జాక్ట్ పాయింట్కి మనం ఏ ఆప్షనల్ న్యూ ఎంట్రీనా రిక్వైర్డ్ ఎంట్రీనా ఇస్తాం. సో ఒకవేళ మనకు గ్రూప్ తెలిసి ఉంటే డైరెక్ట్ ఈటీ కోడ్కి వెళ్ళి చేయొచ్చు అనమాట. సో 90 మనం 90 క్లిక్ చేసామంటే అంటే ఈ గ్రూప్స్ తెలియాలి మనకు తెలియదు కాబట్టి ఇవి తెలియాలి మనకి. ఏది ఇప్పుడు డబుల్ క్లిక్ ఇచ్చేస్తా ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చాను అనుకో, ఇవి తెలియాలన్నమాట. ఇది సెలక్షన్ గ్రూప్, ఇవి మనకు అక్కడ తెలుస్తాయి. సో ఏది అనేది మనకు కూడా ప్రాపర్గా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయలేం. అందు గురించి అని ఒకవేళ అది తెలిస్తే ఈ టీ కోడ్ వాడి డైరెక్ట్గా మనం రిక్వైర్డ్ ఆప్షనల్ ఇవ్వచ్చు. ఓకేనా, క్లియరా? ఎస్ సార్. వెరీ గుడ్. ఓకే, ఇవేమి సెట్ చేయాలి. ఓకే, సో సో ఇది మనకు రిలేటెడ్ కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. సో ఇది జస్ట్ మీకు సింపుల్గా
సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు ఒక పాయింట్ చెప్తాను అంతే, కానీ ఇది మన రిలేటెడ్ కాదు. అయినా సరే అసలు మెటీరియల్ టైప్ కంట్రోల్ ఎలా చేస్తుంది అనేది మన పాయింట్. మనం నేర్చుకునేది ఏంది, ఈ అకౌంట్ ఏదైతే అకౌంట్ డిటర్మినేషన్ అయితే ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఏంది వాల్యుయేషన్ క్లాస్ అనమాట యాక్చువల్లీ. సో ఈ వాల్యుయేషన్ క్లాస్ కూడా బేస్డ్ ఆన్ మెటీరియల్ టైప్ పరంగానే అక్కడ మనకు రావడం జరుగుతుంది అనమాట. దాని వెనకాల కాన్ఫిగరేషన్స్ ఏంటనేది మనకు తెలియదు, మన మోడల్ కాదు కాబట్టి మనకు తెలియదు. సో అది ఏందో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ మాస్టర్ ఇది. ఓకే, నేను కొన్ని నేను యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఫెట్ మెటీరియల్. ఓకే, ఇది ఫెట్ మెటీరియల్. నేను డైరెక్ట్ సంజయ్, ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ డిస్టర్బెన్స్. నో ప్రాబ్లం. సంజయ్, అది ఓఎంఎస్ అది కూడా అర్థం కాలేదు సంజయ్, డివిజన్ అసలుకి. నేను ఇంతకుముందు అది నెట్వర్క్ ఇష్యూ ఉండే, ఆ టాపిక్ అర్థం కాలేదు నాకు. ఏ టాపిక్ ఈరోజు చెప్పిందా నిన్న చెప్పిందా? ఇవాళ చెప్పింది. రికార్డింగ్ వస్తుంది నీకు, ఓకే. నైట్లో రికార్డింగ్ వస్తుంది. నువ్వు 2-3 సార్లు చూడు, ప్రాపర్గా ఓకే. అర్థమవుతుంది. ఎందుకంటే 2-3 సార్లు తింపి 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 దానికి అటు దింపి ఇటు దింపి మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నా నేను, ఏదో గుడ్డిగా టక్ 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 చెప్పట్లే. ప్రాపర్గా మిగతా వాళ్ళకు కూడా అర్థమైంది 100%. సో వీడియో వస్తుంది కాబట్టి దాన్ని ప్రాపర్గా చూడు. నీకు అర్థం కాలేదంటే రేపు ఎట్లయినా కూడా స్టార్టింగ్లో 10 మినిట్స్ మీకోసమే టైం ఇస్తాను. నేను మీకే కాదు, ఏ బ్యాచ్కైనా సరే 10-15 మినిట్స్ 10-15 మొత్తం మీకే టైం ఇస్తాను అనమాట. మీకు ఏం డౌట్స్ ఉన్నా అడగొచ్చు ఇనిషియల్గా, అంటే లేదంటే క్లాస్ అయిపోయిన తర్వాత కూడా అడుగు. ఎప్పుడు ఓకే. నువ్వు వీడియో చూసిన తర్వాత, ఎందుకంటే ఒకటేసారికి నీకు నెట్వర్క్ ఇష్యూ అంటున్నావు కదా. సో అవును. నెట్వర్క్ ఇష్యూ అని అన్నప్పుడు ఆల్మోస్ట్ నేను 35 మినిట్స్ 40 మినిట్స్ చెప్పిన ఇప్పటివరకు ఆ కాన్సెప్ట్. సో అవును. మళ్ళీ 35 మినిట్స్ 40 మినిట్స్ చెప్పలేను కదా. సో అవును. నువ్వు ఒకసారి వీడియో చూసి ఏమైనా డౌట్స్ వచ్చింది అనుకో, అప్పుడు దాన్ని మనం క్లియర్ చేద్దాం. ఓకే, ఓకే సార్. నో ప్రాబ్లం, 100% క్లియర్ చేద్దాం. కానీ వీడియో చూసి నీకు అర్థం కాకపోతే డెఫినెట్లీ క్లియర్ చేద్దాం. అది సపరేట్గా మళ్ళీ ఒకసారి చెప్తాను నీకు అర్థం కాకపోతే. ఓకేనా? యా. సో ఇప్పుడు మెటీరియల్ మాత్రం ఇది ఫెట్ మెటీరియల్. ఓకే, ఫెట్ మెటీరియల్. నేను డైరెక్ట్ అకౌంటింగ్ వ్యూకి వెళ్తున్నా. ఓకే, ఇది ప్లాంట్ 1100 ప్లాంట్. ఓకే, అకౌంటింగ్ వ్యూకి వెళ్తున్నా. ఇక్కడ ఇది ఫెట్. మనం ఇక్కడికి వెళ్తే గుర్తుపెట్టుకోండి ఏమొచ్చాయి, ఫినిష్ ప్రోడక్ట్ అని వచ్చింది. అంటే మనం ఫెట్ ఎంట్రీ చేయగానే ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ అనేది ఫినిష్డ్ వస్తుంది. అంటే బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ అలా చేసింది ఉంది. ఎలా కాన్ఫిగరేషన్ చేసారు అనేది మనకు తెలియదు, అది మనకు కాదు కాబట్టి జస్ట్ మనకు ఈ పాయింట్ కూడా కంట్రోల్ చేస్తుంది మెటీరియల్ టైప్ కాబట్టి ఇంతవరకు అయితే చెప్పగలుగుతున్నాం. సో ఇప్పుడు చూస్తే ఇది ఫెట్. ఓకే, ఇదేంటి ఫెట్. సో ఫెట్ మెటీరియల్కి ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ కనిపిస్తుందా? ఈ వాల్యుయేషన్ క్లాస్ మనం ఇన్సైడ్కి వెళ్తే డైరెక్ట్ దానికి సంబంధించింది ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి. లెట్ మీ కాపీ, నేను ఒకసారి కాపీ చేస్తా. సో ఇక్కడ ఏంటి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుందాం. రికార్డింగ్ వీడియో కాబట్టి మీకు కూడా ఉంటుంది రికార్డింగ్. సో ఇక్కడ చూసేది ఫెట్కి మనకి 7920 వచ్చింది, అలాగే ఇంకొకటి 7925 వచ్చింది. సో మోస్ట్లీ మనం ఇదే తీసుకుంటాం ఇక్కడ స్టాండర్డ్లో ఈ యొక్క సర్వర్లో. సో ఇవి కూడా బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ కాన్ఫిగర్ అయ్యి ఉంటాయి. ఇవే నంబర్స్ ఉండవు రియల్ టైంలో. సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన విధంగా ఈ యొక్క వాల్యుయేషన్ క్లాస్ అనేది కాన్ఫిగర్ చేసుకోవడం జరుగుతుంది. కానీ మెటీరియల్ టైప్ పరంగానే, మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ పరంగానే ఇవి వస్తాయి. సో కాన్ఫిగరేషన్ ఎక్కడ చేశారు, ఎలా చేశారు అనేది మనకు తెలుసు, కానీ చెప్పాలి అని అంటే అది పెద్ద టాస్క్ అనమాట. ఓకే, అది చూద్దాం తర్వాత, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూద్దాం. అది నాకు కూడా రాదనమాట. ఓకే. సో నెక్స్ట్ ఇది ఫెట్. ఇది ఫెట్. ROHకి వెళ్దాం. లెట్ మీ గో బ్యాక్. సరే హాల్బ్కి వెళ్దాం. MM01 ఇది ఫెట్ ఉండే ఇంతకుముందు. ఇప్పుడు హాల్బ్ ఎంట్రీ చేస్తున్నా. హాల్బ్ HALB, హాల్బ్ అంటే సెమీ ఫినిష్డ్. సో ఇది తీసుకుంటున్నా, ఎంటర్. సో ఇక్కడ బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2, అలాగే డైరెక్ట్ అకౌంటింగ్ వ్యూ తీసుకుంటున్నాను. డైరెక్ట్ ఏం చేస్తున్నా, అకౌంటింగ్ వ్యూ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ యాజ్ ఆఫ్ నో సేమ్ డిస్క్రిప్షన్ ఎంట్రీ చేస్తున్నా, అండ్ అలాగే యూనిట్ ఆఫ్ మెజర్, అండ్ డైరెక్ట్గా నేను అకౌంటింగ్ వ్యూకి వెళ్తున్నా. సో ఇక్కడ ఇది హాల్బ్ ఆల్రెడీ మీకు చెప్పి, మరి మీరు కావాలంటే మీకు ఇప్పుడు అర్థం కాకపోతే ఒకసారి వీడియో కూడా ప్రాపర్ చూడండి. నేను హాల్బే సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు. ఓకే,
సో ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ తీయలేము, ఎందుకంటే ఇది ఒక ప్రాపర్ కోసం ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఇప్పుడు నేను హాల్ ఎంట్రీ చేశానా, నా స్క్రీన్ షాట్ తీసి ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ ఉండదు మరి. సో అందు గురించని మీరు వీడియో ఒకసారి ప్రాపర్గా చూసి నోట్ చేసుకొని మీరు మంచిగా నేర్చుకుంటే అది మీ ఒపీనియన్. నేను కూడా నేర్చుకోండి ఖచ్చితంగా ఇట్లా నేర్చుకోండి కానీ చెప్పలేదు. నేను మ్యాక్సిమం నేర్చుకోండి, డాక్యుమెంట్ ప్రిపేర్ చేయండి, ఇట్లా నేర్చుకోండి అని ప్రతి ఒక్కటి ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఎలా నేర్చుకోవాలి అనేది మీపై డిపెండ్ అయి ఉంది. మీరు ఒకసారి నేర్చుకొని సంజయ్ నువ్వు చెప్పింది నేను చేసిన నాకు జాబ్ అంటే 101% కాదు 200% జాబ్లోకి పంపిస్తాను. కానీ నేను చెప్పింది కూడా మీరు నేర్వలేదు, డాక్యుమెంట్ ప్రిపేర్ చేయలేదు అని అంటే నేను కూడా ఏం చేయలేదు. సో అది నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా క్లియర్ కట్ చెప్తున్నా. ఇనిషియల్గా 2 డేసే అయింది మన క్లాస్ అయ్యి కాబట్టి ఇప్పుడు కూడా క్లియర్ కట్ చెప్తున్నా. డాక్యుమెంట్ నేను చెప్పింది చెప్పినట్టు మీకు టైం ఇస్తా. 2 రోజులు కాదు, 3 రోజులు, 4 రోజులు కూడా టైం ఇస్తా. 4 రోజుల వరకు క్రియేట్ చేయండి, నో ఇష్యూ. ఇప్పుడు ఇనిషియల్ కాబట్టి మీరు టైం తీసుకుంటారు, ఓకే. సో నేను చెప్పింది చెప్పినట్టు కాకుండా నా ఇష్టం ఉంటే ప్రిపేర్ చేస్తా లేకుంటే లేదు అట్లా అనుకున్నారు అనుకోండి, ఇమీడియట్లీ ఇప్పుడే స్కిప్ అవ్వచ్చు. లేదు నేను చెప్పింది చెప్పినట్టు నన్ను ఫాలో అయ్యి నువ్వు ఏ విధంగా అయితే చెప్తున్నావు ఆ విధంగా నేర్చుకుంటున్నావు, మాకు రియల్ టైంలో కూడా యూజ్ అవుతుందా, మాకు జాబ్ వస్తుందా అంటే 100% రియల్ టైంలో యూజ్ అవుతుంది, మీకు జాబ్ కూడా వస్తుంది. ఎప్పుడు నన్ను ఫాలో అయ్యి మీరు నేను ఏది డాక్యుమెంట్ చేయమంటే ఆ డాక్యుమెంట్ చేయడం, నేను ఏది చెప్తే అది నేర్చుకోవడం చేస్తే మీకు డెఫినెట్లీ మంచి జాబ్ వస్తుంది. అది నేను డెఫినెట్లీ చెప్తున్నా 100%. నా దగ్గర ఇప్పటికీ 58 మెంబర్స్ వెళ్ళారు. ప్రతి ఒక్క బ్యాచ్లో కూడా ఖాళీకి తిరిగిన వాళ్ళే ప్రతి ఒక్కరు జాబ్లోనే ఉన్నారు. అంటే నేను వాళ్ళకి ఏ విధంగా ప్రిపేర్ చేయించాను. సో ఇప్పుడు ఈ బ్యాచ్లో 90% కదా 100% సక్సెస్ అవుతుంది ఆ బ్యాచ్. 7 మంది ఉంటే 7 మంది జాబ్లోనే, 6 మంది ఉంటే 6 మంది జాబ్లోనే. అంటే 99% కూడా 100% సక్సెస్ అవుతుంది నా బ్యాచ్లో, నా ప్రీవియస్ బ్యాచ్లో 100% సక్సెస్ అవుతున్నాయి. ఎందుకు? వాళ్ళు నేను ఏదైతే టాస్క్ చేయమంటారో ఆ టాస్క్ చేయమంటానో ఆ టాస్క్ చేస్తారు కాబట్టి. సో వాళ్ళ నేను ఎందుకంటే ఇంతమందిని పంపించిన తర్వాత ఏ విధంగా మీకు ప్రిపేర్ చేయాలి, ఏ విధంగా మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఉంటుందని ప్రతి ఒక్కటి ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందు గురించనే మీకు మంచిగా సాలరీ మంచి ప్యాకేజ్ తోటి మంచి జాబ్ రావాలంటే డెఫినెట్గా నన్ను ఫాలో కావాల్సిందే, ఓకేనా? సో ఇప్పుడు నేను ఆ మాట ఎందుకు చెప్పాను అని అంటే ఇనిషియల్గా చెప్పాలి. ఎందుకంటే ఒక 10-15 రోజుల తర్వాత మా వల్ల అవ్వట్లేదు, మేము చేయలేకపోతున్నాము, మాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, నేనున్న జాబే చేసుకుంటాను. సో ఇలా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందు గురించి చెప్తున్నాను. అదే ఇంకో ఇనిషియల్ క్లాస్ కాబట్టి మీరు డిసిషన్ తీసుకోవచ్చు, నో ఇష్యూ, ఓకే. సో ఇక మనకి ఇప్పుడు ఇంతకుముందు ఫెట్, ఇది హాల్బు, మనం ఇంతకుముందు చేసింది ఫెట్, ఇది హాల్బు, ఓకే. సో ఇప్పుడు నేను హాల్బు ఓపెన్ చేస్తున్నా. హాల్బు ఓపెన్ చేస్తే ఇక్కడ చూస్తే మనకి ఇవి వేరే అయినాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది 7900 ఉంది, 7910 ఉంది. ఇక్కడ ఇందులో ఏమున్నాయి 7920 ఉంది, 7920 ఉంది, ఇక్కడ 7900 ఉంది. అంటే మెటీరియల్ టైప్ ఎంట్రీ చేస్తే ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ కూడా చేంజ్ అవుతుంది. అంటే మెటీరియల్ టైప్ ఏదైతే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు మెటీరియల్ టైప్ ఏదైతే ఎంట్రీ చేసినామో దాని పరంగా మన వాల్యుయేషన్ క్లాస్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఈ యొక్క మెటీరియల్ టైప్ అనేది దేన్ని కంట్రోల్ చేస్తుంది, వాల్యుయేషన్ క్లాస్ను కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే అకౌంటింగ్ డిటర్మినేషన్ అంటాం దాన్ని. అంటే అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. మోస్ట్లీ దాని కాన్ఫిగరేషన్స్ మీకు ఈ డాక్యుమెంట్ వస్తుంది కాబట్టి దీంట్లో ఇవి ఉంటాయి అనమాట. ఈ యొక్క టీ కోడ్ వెళ్ళి కాన్ఫిగరేషన్ చేస్తాం, మనకు అది తెలీదు, మనం చేయలేము ఎప్పుడు కూడా. సో అది సో ఒకవేళ రా మెటీరియల్ ఎంట్రీ చేసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి కూడా చూపిస్తాం ఎందుకు. సో ఇప్పుడు నేను హాల్బుది కదా నేను తీసుకుంది, ఇది హాల్బుది కదా, హాల్బుది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుందాం. యా హాల్బుది స్క్రీన్ షాట్ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. యా ఇప్పుడు మనం ROH కూడా ఒకసారి ట్రై చేద్దాం, ఓకే. ROH కూడా ఒకసారి ట్రై చేద్దాం మనం. 1 మినిట్ అండి. ఓకే, సో ROH, ఓకే. దీనికి ఇంటర్నల్ నంబర్ రేంజెస్ రావట్లేదు. బట్ దీనికి ఏం చేయాలి, రావట్లేదు అని అంటే ఆల్రెడీ నెంబర్ క్రియేట్ చేసింది ఉందా. సో రావట్లేదు అంటే ఏం చేయాలంటే మనం దీనికి ఏం చేయాలంటే OMS2కి వెళ్ళాలి. సో ఇక్కడ ఏదైనా కాన్ఫిగరేషన్ మిస్ చేశారా, ఫోన్ లేకుంటే ఇంటర్నల్ నంబర్ తీసుకుందాం. ఎక్స్టర్నల్ నంబర్ రావట్లేదు అది. సో
ఓకే. సో ఇప్పుడు ఎంటర్. సో మళ్ళీ బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసి MM01 ROH, ఇది ROH మెటీరియల్. సో ఇప్పుడు వస్తుందిగా. ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్ అకౌంటింగ్ వ్యూకి వెళ్దాం. ఇప్పుడు అక్కడ ఏం చేంజ్ చేశారు సార్? వెరీ నార్మల్ గుడ్. యా చెప్తా, ఇప్పుడే చెప్తా. ఇది కానీ ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ అకౌంటింగ్ వ్యూకి వెళ్తున్నా. సో ఇక్కడ చూస్తే మనకి ROHకు వేరే అకౌంటింగ్ డిటర్మినేషన్ సారీ వాల్యుయేషన్ క్లాస్ వస్తుంది. అంటే మన మెటీరియల్ పరంగానే మనం ఏదైతే మెటీరియల్ టైప్ ఎంట్రీ చేసామో దాని పరంగానే ఈ వాల్యుయేషన్ క్లాస్ అని రావడం జరుగుతుంది. లేదు నేను ఫెట్ ఎంట్రీ చేసినా కూడా నాకు 300 వస్తుంది, ROH ఎంట్రీ చేసినా కూడా 300 వస్తుంది అంటే కాదు. దేనికి కాన్ఫిగర్ అయ్యి ఉందో అది మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఏం చేంజ్ చేశానంటే, ఇక్కడ ఇన్సైట్లో మీరు ఏం చేశారంటే ఇది ఎక్స్టర్నల్ నంబర్ అసైన్మెంట్ అని ఉందా, అంటే మనం ఎక్స్టర్నల్గా ఏదైనా నంబర్ ఇచ్చుకుంటే, అంటే మనం ఓన్ నంబర్ ఇచ్చుకుంటే రావద్దు అని ఇక్కడ ఈ ఆప్షన్ అనమాట. ఒకవేళ ఇది క్లిక్ చేసినామంటే మనం ఈ ROHకి మనం ఏదైతే ఎక్స్టర్నల్గా ఇట్లా మన ఇష్టపరంగా నంబర్ ఇచ్చామనుకో, ఇట్లా ఇట్లా ఏదన్నది అది యాక్సెప్ట్ చేయదన్నమాట. ఇంటర్నల్ నంబర్ రేంజ్ చేసి యాక్సెప్ట్ చేస్తుంది. లేదు మనం ఎక్స్టర్నల్గా కూడా ఇచ్చుకోవాలి అని అంటే ఇక్కడ క్లిక్ చేయాలి, అంతే. అర్థమైందా? యా. సో 1 మినిట్, ఎందుకంటే రికార్డింగ్ కూడా ప్రాపర్గా ఉంటుంది, అన్నెసెసరీ థింగ్స్ లేకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్